మామ ఇవాళ క్రికెట్ వార్తలకి స్వాగతం సుస్వాగతం. ఇంకా లేట్ చేయకుండా ఇవాళ మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా. న్యూస్ నెంబర్ 1. మామ నిన్న రవీంద్ర జడేజా రంజీ మ్యాచ్ లో మళ్ళీ రెచ్చిపోయాడు. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో సెకండ్ ఇన్నింగ్ లో 12.2 ఓవర్స్ లో ఒక మెయిడెన్ ఓవర్ వేసి 38 రన్స్ ఇచ్చి 7 వికెట్స్ తీసుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్ లో 5 వికెట్స్ తీసుకుంటే సెకండ్ ఇన్నింగ్ లో 7 వికెట్స్ తీసుకున్నాడు. తను టోటల్ గా ఈ మ్యాచ్ లో 12 వికెట్స్ తీసుకున్నాడు. ఈ ఇన్నింగ్ లో 5 వికెట్స్ ఆల్ని కలుపుకొని జడేజా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 36 టైమ్స్ 5 వికెట్స్ ఆల్ని అచీవ్ చేశాడు. మళ్ళీ చెప్తున్నప్పుడు రంజీ మ్యాచెస్ ఆడుతున్న అందరి స్టార్ ప్లేయర్స్ లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది రవీంద్ర జడేజానే మామ. న్యూస్ నెంబర్ 2. మామ ఇవాళ ఇంగ్లాండ్ తో జరిగే సెకండ్ T20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఆడకపోవచ్చు మామ. నిన్న ప్రాక్టీస్ మ్యాచ్ లో మనోడు యాంకిల్ ట్విస్ట్ అయిందంట, అంటే కాలు బెనికింది అంటున్నారు. మోస్ట్లీ వాటి మ్యాచ్ లో ఆడకపోవచ్చు అంటున్నారు, చూడాలి మరి. న్యూస్ నెంబర్ 3. మామ ప్రెసెంట్ రంజీ టీమ్స్ లో స్ట్రాంగెస్ట్ టీం అంటే ముంబై టీం అని అనుకున్నాం మామ. కానీ ఉన్న ఇండియన్ బ్యాట్స్మెన్స్ అందరూ తేలిపోతున్నారు. జైస్వాల్ ఏమో 26 కి అవుట్, రోహిత్ 28 కి అవుట్, రహానే 16 కి అవుట్, శ్రేయస్ 17 కి అవుట్, జూబే డక్ అవుట్. ఇలా అందరూ తేలిపోతుంటే ముంబై టీం ని సేవ్ చేసింది శార్దుల్ ఠాకూర్ మాత్రం స్ట్రాంగ్ గా నిలబడి టీం కి ఒక మంచి స్కోర్ వచ్చేలా చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్ లో హాఫ్ సెంచరీ కొడితే నిన్న సెకండ్ ఇన్నింగ్ లో ఏకంగా సెంచరీ కొట్టేశాడు. అండ్ ఇంకా బ్యాటింగ్ చేస్తున్నాడు. క్రీజ్ లో సాలిడ్ గా ఉన్నాడు కాబట్టి ముంబైకి ఒక పెద్ద నెంబర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హైలైట్ ఏంటి అంటే ప్రెసెంట్ శార్దుల్ ఠాకూర్ ఇండియన్ టీమ్ లో లేడు. ఐపీఎల్ లో అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. ఆ కసితోనే ఆడుతున్నట్టున్నాడు. న్యూస్ నెంబర్ 4. మావ నిన్న 21 ఇయర్స్ ఓల్డ్ స్మారన్ రవిచంద్రన్ రంజీ మ్యాచ్ లో డబుల్ సెంచరీ కొట్టాడు మావ. ఈ సంవత్సరం రంజీలో రికార్డ్ అయిన ఫస్ట్ డబుల్ సెంచరీ ఇదే మావ. మొన్న జరిగిన విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో కూడా మనోడు సెంచరీ బాధేశాడు. సేమ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే నెక్స్ట్ ఇండియాకి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనోడికి. న్యూస్ నెంబర్ 5. మామ బీసీసీఐ రంజీ మ్యాచెస్ కూడా బెటర్ అంపైర్స్ ని పెడితే బెటర్ మామ. నిన్న శ్రేయస్ అయ్యర్ అవుట్ కూడా కాంట్రవర్సీగా మారింది. శ్రేయస్ అయ్యర్ క్లియర్ గా కీపర్ కి క్యాచ్ ఇచ్చాడని అంపైర్ చెప్తుంటే బాల్ ఆడిన శ్రేయస్ అయ్యర్ అండ్ ఆపోజిట్ లో రహానే అసలు బాలే తాగలేదని అంపైర్ తో ఆర్గ్యుమెంట్ కి దిగారు. మొన్న కూడా ఒక ప్లేయర్ అవుట్ కాదని 15 మినిట్స్ అయినా క్రీజ్ వదిలి వెళ్ళలేదు అండ్ ఆ ప్లేయర్ ఒక మ్యాచ్ కి బ్యాన్ చేశారు. ఇలా వదిలేస్తే కొంతమంది పిచ్ ప్లేయర్స్ ఉంటారు, తను అవుట్ కాకపోయినా అవుట్ ఇస్తే మ్యాచ్ మధ్యలో పెద్ద పెద్ద గొడవలు అయ్యే ఛాన్స్ ఉంది, చూసుకోండి మళ్ళా. న్యూస్ నెంబర్ 6. మావ నిన్న ఐసీసీ వాళ్ళు 2024 ఐసీసీ మెన్స్ ఓడిఐ టీమ్ ఆఫ్ ది ఇయర్ ని రిలీజ్ చేశారు. ఒకసారి ఆ ప్లేయింగ్ 11 మీద ఒక లుక్ వేస్తే ఓపెనింగ్ కి పాకిస్తాన్ నుంచి సాయి మాయిబ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అయిన రహమానుల్లా గుర్బాజ్, 1 డౌన్ లో శ్రీలంక నుంచి పతం నిశంక, 2 డౌన్ లో కూడా శ్రీలంక నుంచి కుసాల్ మెండిస్, తానే ఈ టీం కి వికెట్ కీపర్, 3 డౌన్ లో కూడా శ్రీలంక నుంచి చరిత్ అస్లంక, తానే ఈ టీం కి కెప్టెన్, 6th ప్లేస్ లో వెస్టిండీస్ నుంచి షెఫ్రెయిన్ రూథర్ఫర్డ్, 7th ప్లేస్ లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అజ్మతుల్లా ఒమర్జాయ్, 8th ప్లేస్ లో శ్రీలంక నుంచి అస్రంగా, 9th ప్లేస్ లో పాకిస్తాన్ నుంచి షాఫిన్ షాహద్, 9th ప్లేస్ లో పాకిస్తాన్ నుంచి షాహిన్ షా అఫ్రిది, 10th ప్లేస్ లో కూడా పాకిస్తాన్ నుంచి హరీష్ రావు, 11th ప్లేస్ లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి గజన్ఫర్. ఇది మా ఐసీసీ వాళ్ళు రిలీజ్ చేసిన ఓడిఐ 2024 ప్లేయింగ్ 11 టీమ్ ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్ మా. న్యూస్ నెంబర్ 7. మావ నిన్న ఐసీసీ వాళ్ళు 2024 ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ ని రిలీజ్ చేశారు. ఒకసారి ఆ ప్లేయర్స్ మీద ఒక లుక్ వేస్తే ఓపెనింగ్ ఇండియా నుంచి జైస్వాల్ ని, ఇంగ్లాండ్ నుంచి బెన్ డెకెట్ ని చూస్ చేశారు. 1 డౌన్ లో న్యూజిలాండ్ నుంచి కేన్ విలియమ్సన్, 2 డౌన్ లో ఇంగ్లాండ్ నుంచి రూట్ ని పిక్ చేశారు, 3 డౌన్ లో ఇంగ్లాండ్ నుంచి హ్యారీ బ్రూక్, 6th ప్లేస్ లో శ్రీలంక నుంచి కమిందు మెండిస్, 7th ప్లేస్ లో జామీ స్మిత్, 8th ప్లేస్ లో ఇండియా నుంచి రవీంద్ర జడేజా, 9th ప్లేస్ లో ఆస్ట్రేలియా నుంచి ప్యాట్ కమిన్స్, ఈ టీం కి కెప్టెన్ కూడా తానే, 10th ప్లేస్ లో న్యూజిలాండ్ నుంచి మ్యాట్ హెన్రీ, 11th ప్లేస్ లో ఇండియా నుంచి బూమ్రా. ఇది మా ఐసీసీ వాళ్ళు రిలీజ్ చేసిన టెస్ట్ 2024 ప్లేయింగ్ 11 టీమ్ ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్ మా. న్యూస్ నెంబర్ 8. మా ధోని ఫ్యాన్స్ కి మంచి మజా వచ్చే ఒక బొమ్మ చూపించనా. ఇది ధోని సిఎస్కే క్యాంప్ లో ఉన్నప్పుడు బయటకు వచ్చిన పిక్స్. 40+ ఏజ్ లో తన బాడీని చూడండి ఎలా మెయింటైన్ చేస్తున్నాడు. మెయిన్లీ ఆ బైసెప్స్ సాలిడ్ గా ఉన్నాయి కదా, ఇదే బాడీ అండ్ ఫిజిక్ మెయింటైన్ చేస్తే ఈజీగా తను ఇంకో 3 to 4 years ఐపీఎల్ ఆడొచ్చు. ఏమంటారు మామ దీని గురించి. న్యూస్ నెంబర్ 9. ఆర్సీబీ వాళ్ళతో ఇదే ప్రాబ్లం మామ. మింగుదామని వెళ్తారు, మింగించుకొని వస్తారు. ఇది నేను చెప్పట్లేదు మామ, బయట అలా ట్రోల్ చేస్తున్నారు. మ్యాటర్ ఏంటంటే నేను కుల్దీప్ యాదవ్ ఒక యూట్యూబ్ ఛానల్లో లైవ్ లోకి వస్తే ఎవడో సూపర్ చాట్లో ఇలా అన్నాడు, కుల్దీప్ యాదవ్ నువ్వు ఆర్సీబీ టీంకి వచ్చాయి, ఆర్సీబీ వాళ్ళకి ఒక గోల్ కీపర్ కావాలని ఎక్కిరించాడు. అయితే కుల్దీప్ యాదవ్ ఆర్సీబీ టీంకి కావాల్సింది గోల్ కీపర్ కాదు, ఐపీఎల్ ట్రోఫీని అందరి ముందు 90mm రాడ్ దింపారు. ఎందుకు గురు దారిని పోయిన కంపెనీ ఎక్కడో తగిలించుకోవడం అంటే ఇదే మరి. దీని గురించి మీ స్పందన ఏంటి మా. న్యూస్ నెంబర్ 10. మామ ఈ సంవత్సరం ఎస్ఆర్హెచ్ కి పెద్ద బొక్క ఏమైనా పడబోతుందా అంటే మన క్లాస్ మామ లాస్ట్ 10 innings లో T20 పర్ఫార్మెన్స్ చూస్తుంటే అలాంటి డౌట్స్ వస్తున్నాయి మామ. ఒకసారి లాస్ట్ 10 innings లో క్లాస్ మామ నెంబర్స్ చూడండి, 5, 8, 1, 29, 0, 8, 12, 0, 41 and 2. ఈ నెంబర్ చూసాక నాకు వచ్చిన డౌట్స్ వస్తుంది కదా మామ ఎవరికైనా. ఏం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మీరేమంటారు. న్యూస్ నెంబర్ 11. మామ ఇండియన్ ఉమెన్స్ టీమ్ లో ఐసీసీ ఓడీ ర్యాంకింగ్ లో స్మృతి మందాన సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఐసీసీ T20 ర్యాంకింగ్ లో కూడా తన సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. బోత్ ఓడీ అండ్ T20 లో టాప్ 3 ప్లేసెస్ లో ఉన్న ఓన్లీ బ్యాటర్ స్మృతి మందాన మామ. న్యూస్ నెంబర్ 12. తండ్రికి తగ్గ తనయుడు అంటే ఇదే అనుకుంటా మామ. మీకు ఒకప్పుడు ఇంగ్లాండ్ ప్లేయర్ అని ఆండ్రూ ఫ్లింటాఫ్ తెలుసు కదా. ఆండ్రూ ఫ్లింటాఫ్ 20 years 28 days ఏజ్ ఉన్నప్పుడు ఇంగ్లాండ్ లైన్ కోసం సెంచరీ కొట్టాడు. ఎంగేజ్ లోని ఇంగ్లాండ్ లైన్స్ కోసం సెంచరీ కొట్టిన ప్లేయర్ ఆండ్రూ ఫ్లింటాఫ్. అయితే ఇప్పుడు తన కొడుకు రాకీ ఫ్లింటాఫ్ 16 years 291 days ఏజ్ లోనే ఇంగ్లాండ్ లైన్స్ కోసం సెంచరీ కొట్టాడు. అండ్ తన ఫాదర్ యంగెస్ట్ ప్లేయర్ టు హిట్ సెంచరీ రికార్డ్ ని బ్రేక్ చేశాడు. లైక్ ఫాదర్ లైక్ సన్ అంటే ఇదే కదా మామ. న్యూస్ నెంబర్ 13. మామ ఇండియన్ ఓపెనర్స్ లో T20 ఇంటర్నేషనల్స్ లో ఫస్ట్ 10 innings లో హైయెస్ట్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసిన ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్లేస్ లో అభిషేక్ శర్మ ఉన్నాడు విత్ ద స్ట్రైక్ రేట్ ఆఫ్ 190.79
అండ్ తను 311 రన్స్ కొట్టాడు. సెకండ్ ప్లేస్ లో సంజు శాంసన్ ఉన్నాడు విత్ ద స్ట్రైక్ రేట్ ఆఫ్ 189.52 అండ్ తను 362 రన్స్ కొట్టాడు. ఇంకా థర్డ్ ప్లేస్ లో యశస్వి జైస్వాల్ ఉన్నాడు విత్ ద స్ట్రైక్ రేట్ ఆఫ్ 170.49 అండ్ తను 311 రన్స్ కొట్టాడు. ఇప్పుడు అర్థమైందా టీమిండియా T20 ఓపెనింగ్ కి అభిషేక్ శర్మని ఎందుకు కన్సిడర్ చేస్తుందో అని. సో దట్స్ ద వీడియో మామ. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.